కొరకే ఈ సేవ జరిగిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? తిన్నా తినకపోయినా, ఉన్నా లేకపోయినా ఆ పై ఆయనకు లెక్క అప్పచెప్పాలి నేను. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడాలి. జీవ కిరీటం కోసం పోరాడు అన్నాడు ప్రభు. కూర్చున్న మీరందరూ నీ ప్రార్థన వింటాడు ఆయన. నువ్వు ఎక్కడున్నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. నిన్ను చూడటమే కాదు, నీ ప్రతి పనికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చిన మనం, ప్రభుతో ఉన్న మనం ఆయన వాక్యాన్ని బట్టి ముందుకెళ్ళాలి. లోకం పోకడా సంఘంలో రాకూడదు. లోక పోకడా నీ ఇంట్లోకి వచ్చినా నీలో ఉండకూడదు. లోక పోకడా నీకు దూరం అవ్వాలి. దేవుని పోలికగా దేవుని స్వరూపంగా మార్చబడుటకే ఆయన రూపులోకి మనలను తయారు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.